తెనాలిలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో రెండో సంవత్సరం ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో కె రాజేశ్వరి 986 మార్కులు సాధించగా, సీనియర్ బైపీసీ విభాగంలో జి వెంకటలక్ష్మి దుర్గా 982 మార్కులు సాధించారు. ఇక జూనియర్ ఎంపీసీ విభాగంలో కె శిరీష, వి జానకిరామ్ 459 మార్కులు సాధించగా, జూనియర్ బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులను పి మేరీ మహిత 434 మార్కులు సాధించింది. సైన్స్ గ్రూప్లో మరియు ఆర్ట్స్ గ్రూప్ నందు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. జూనియర్ ఎంఈసి విభాగంలో టి తన్విత 475 మార్కులు, సిఈసి విభాగంలో సిహెచ్ కీర్తి చంద్రికకు 485 మార్కులు, సీనియర్ సిఈసి విభాగంలో కె శ్రీరామ్, డి రామ్ చరణ్ 955 మార్కులతో సాధించారు. సీనియర్ ఇంటర్లో 900 మార్కుల పైన 54 మంది, జూనియర్ ఇంటర్లో 47 మంది 400 మార్కుల పైన సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వీరేంద్ర, బాలు, లలిత, శంషాద్ బేగం, మౌనిక, రోజ్ మేరీ, నందకిషోర్, నవీన్, ఆరోన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చాటారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ నందు రాజేశ్వరి 986 మార్క్స్, బైపీసీ సీనియర్ ఇంటర్లో వెంకటలక్ష్మి దుర్గా 982 మార్క్స్, అదేవిధంగా సిఈసిలో శ్రీరామ్ 952, రామ్ కిరణ్ 952 మార్క్స్, తన్విత ఎంఈసిలో 475 మార్క్స్, కీర్తి చంద్రిక 485 సిఈసిలో మార్క్స్ సాధించారు. ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులుగా భావిస్తున్నాం. తెనాలి పట్టణంలోనే మరి ఎంపీసీ విభాగంలో రాజేశ్వరికి 986 మార్క్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఈ కాలేజీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అత్యుత్తమ ఫలితాలని సాధిస్తూ వస్తున్నాం. ఈరోజు ఈ అత్యుత్తమ రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటుగా మంచి పాస్ పర్సంటేజ్ కూడా సాధించడం జరిగింది. 900 పైన మార్కులు వచ్చిన వారు 54 మంది సీనియర్ ఇంటర్లో, అదేవిధంగా జూనియర్ ఇంటర్లో 400 పైన మార్కులు వచ్చిన 48 మంది ఉన్నారు. మరి ఈ మంచి మార్క్స్ రావడానికి కారణం మరి మా అధ్యాపకులే. తర్వాత తెనాలి పట్టణంలో చాలామంది పేరెంట్స్ 1%, 2% ఉన్నటువంటి జేఈ నీట్ వంటి మార్కులకి ఇంటికి వచ్చి 10 సార్లు తిరిగారని చెప్పి మొహమాట పడిపోయి మరి అడ్మిషన్స్ రాస్తున్నారు. నేను తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు అకాడమిక్స్ బాగున్నాయి, ఎవరు రిజల్ట్స్ బాగుంది, ఈ విధంగా అబ్జర్వ్ చేసి మీ ఇంటికి 10 సార్లు వచ్చారని మొహమాట పడకుండా అడ్మిషన్ రాయటం కాకుండా మరి అబ్జర్వ్ చేసి మీరు కాలేజీలో చేర్చవలసిందిగా కోరుతున్నాను. జానకిరామ్ 459 మార్క్స్ వచ్చినవి. రాష్ట్ర స్థాయిలో బైపీసీ విభాగంలో జూనియర్ ఇంటర్ నందు మహిత 434 మార్క్స్ని సాధించింది. మరి ఇది కొన్ని 100 లోపు విద్యార్థుల్లో మేము సాధించినటువంటి రిజల్టే కానీ కొన్ని వేల మంది విద్యార్థుల నుంచి ఈ రిజల్ట్ని సాధించలేదు. అది తల్లిదండ్రులు గమనించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు లక్ష్మీ శ్రీ దుర్గా. నేను వైష్ణవి జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. ఇక్కడ చదువుకున్నందువల్ల నాకు 982 మార్క్స్ వచ్చినాయి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. దీనికి నాకు సహాయం చేసిన నా టీచర్స్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా తల్లిదండ్రులకు కూడా నన్ను సహాయపూర్వకంగా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు మేరీ మహిత. నేను ఈ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ప్రిన్సిపల్ సార్ నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను హాస్టల్లో ఉండేదాన్ని, కానీ సార్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే లెక్చరర్స్ అందరూ నాకు చాలా, అంటే నేను మిస్ అయిన క్లాసెస్ అన్నీ మళ్ళీ చెప్పేవాళ్ళు. నా పేరెంట్స్ కూడా నన్ను చదివించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా నాకు కావాల్సినవన్నీ ఇచ్చేవాళ్ళు.
వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లెక్చరర్స్ అందరికీ, ప్రిన్సిపల్ సార్కి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్. నాకు బైపీసీలో 434 మార్క్స్ వచ్చినాయి. నేను ఈ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో చేరాను. నేను ఫస్ట్ ఇయర్ చాలా లేట్గా జాయిన్ అయినా కూడా ఈ లెక్చరర్స్ను మా ప్రిన్సిపల్ సార్ చాలా నన్ను సపోర్ట్ చేసి నాకు ఫస్ట్ ఇయర్ కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చేలా చేశారు. ఫస్ట్ ఇయర్లో కూడా నేనే ఫస్ట్, సెకండ్ ఇయర్లో కూడా నేనే ఫస్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కేవలం మా కాలేజ్ సపోర్ట్ వల్లే అంటున్నాను. ఇది ప్రమోషన్ కాదు, కేవలం మీకు ఇక్కడికి వస్తే సరదాగా చదువుకోవచ్చు, కష్టపడి చదవచ్చు.